సాక్షి ఇవాళ లోపల పేజీలో ఒక ఐటెం రాసుకుంది, కాకినాడ పోర్టులో పట్టాభి బియ్యం లారీలు అని. వెంటనే మన తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిని ఏమన్నా లాగారు, ఈయన అంత స్థాయికి పాప ఆయన మధ్యతరగతి నుంచి వచ్చాడు, జాగ్రత్తగా కష్టపడ్డాడు, పార్టీ కోసం దెబ్బలు కూడా తిన్నాడు, అందుకని ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది, ఓ మంచి అవకాశం సంపాదించుకున్నాడు, ఈయన ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయారు అనుకుంటే తర్వాత వార్త చూస్తే ఆ పట్టాభి అని ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టేటప్పటికి అది డౌట్ వచ్చింది. తర్వాత చూస్తే అబ్బాయి వార్తే అంటే ఆ విధమైన ఫీలింగ్ని క్రియేట్ చేయడానికి హెడ్డింగ్ పెట్టినట్టున్నారు. కాకినాడ పోర్టులో పర్యటన సందర్భంగా స్టెల్లా ఎల్ నౌకను తనిఖీ చేసి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందంటే అడావిడి చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అక్కడే సముద్ర జలాల్లో ఉన్న కెన్స్టార్ నౌకను కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం వెనక అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. కెన్స్టార్ నౌకలో బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న కంపెనీ స్వయంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు వియ్యంకుడిది కావడమే దీనికి కారణం. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పట్టాభి ఆగ్రో ఫుడ్స్ అధినేత కేవీ కృష్ణారావు బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే ఆర్థిక మంత్రి పయ్యావులు తన వియ్యంకుడు కేవలం